నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడిన ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు గత వారమంతా కూడా తన వాక్య బలముతో మనల్ని నడిపించిన దేవాదేవునికి స్తుతులు అర్పించుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఒక 2 ప్రశ్నలు ప్రభు యేసయ్య తన శిష్యులను అడుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ 2 ప్రశ్నలు? నేను ఎవరని మీరు కాదు, ఎవరు ఫస్ట్? ప్రజలు ఏమనుకుంటున్నారు? రెండో ప్రశ్న, నేను ఎవరని మీరు భావించున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ and what others are thinking about me is questioned by Jesus Christ. ప్రియదేవ ప్రశ్నలారా, ఈ ప్రశ్నకు అర్థం ఉన్నదా? ఎందుకు ఈ ప్రశ్న ప్రభు అడిగారు? పక్కవారిని అడిగారు, నిన్ను అడిగారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు చెప్తారా, లేకపోతే దేవుడు చెప్తాడా? మీరు చెప్తే నన్ను వాళ్ళందరూ చేయలేస్తాను. నన్ను గురించి మీరేమనుకుంటున్నారంటే మీ సొంత సమాధానం, లేదా మీరు చెప్తారా, దేవుడు చెప్పిస్తాడు మీ చేత? దేవుడు చెప్పిస్తాడు. కన్ఫ్యూజన్ కదా, కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది మీకు తెలియదు, నాకు తెలియదు. మీకు ఎందుకు వచ్చింది నాకు తెలియదు. నాకైతే కన్ఫ్యూజన్. ఎందుకని? కింద ఒక మాట చెప్పబడింది, లాస్ట్ మాట. తాను చెప్పిన తర్వాత క్రీస్తు తను ఎవరో చెప్పవలసిన శిష్యులు గట్టిగా ఆజ్ఞాపించాడు, మీరెవరికి చెప్పకూడదు, నేను ఎవరని. క్రీస్తు అని నేను, మీరెవరు కూడా చెప్పకూడదు. ఇంతకు మరి ఎవరు చెప్పాలి? అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ చదివినప్పుడు, గాస్పల్స్ రీడింగ్స్లో చదివినప్పుడు, థియాలజీ చదివినప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మెస్సియానిక్ సీక్రసీ. ఏంటి ఆ పదం? ఏంటి? మెస్సియానిక్ సీక్రసీ. ప్రభు ఏమంటాడు? మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్తుంటారు చాలా సందర్భాలు. లోకసువార్తలో కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటారు. ఏంటి? ఎందుకు చెప్పొద్దు? మంచిది కాదా? మంచిదే కదా. మంచిది కాదా? మరి ఎందుకు వద్దంటున్నారు? కారణం ఏమై ఉంటుంది? మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించారు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారని. దానికి సమాధానం నువ్వు చెప్తావా, ఇంకెవరు చెప్తారు అని మనం ఆరాధించుకొని ముందుకు వెళ్తే, ప్రియ దైవ ప్రజలారా, ఇక్కడ గమనించవలసినటువంటి మెస్సియానిక్ సీక్రెసీ పాయింట్ మనమందరం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క రహస్య కార్యములు విదితమవుతూ ఉంటాయి. మెస్సియానిక్ సీక్రెట్స్ అంటే చెప్పొద్దు. ఏంటి చెప్పొద్దు అని అంటే, ప్రియ దైవ ప్రజలారా, దేవుని గురించి, ప్రభు క్రీస్తు గురించి నేను చెప్తే ఆయన ఒప్పుకోడు. నేను చెప్తే ఆయన అంగీకరించరు. ఎవరు చెప్తే అంగీకరిస్తారు? సువార్త బాగా విన్నారా, నిద్రపోయారా? ఫాదర్ గారు లేట్కి వచ్చారు కాబట్టి మన నిద్రపోదాం అనుకుంటున్నారా? ఏముంది సువార్తలో? వినండి, పేతురు గారిని ప్రశ్నించినప్పుడు పేతురు సమాధానం ఇచ్చాడా లేదా? మీరు సజీవ దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని సమాధానం ఇచ్చాడు. దానికి ప్రభు సమాధానం ఏమిటి? ఇది మా రక్త మాంసములు కాదు పేతురు, సీమోను, ఇది నీ రక్త మాంసముల ద్వారా వచ్చిన ప్రశ్న కాదు, సమాధానం కాదు. ఇది ఎవరు చెప్పారు? ఇది పరలోకమున ఉన్నటువంటి తండ్రి మాత్రమే.
ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తుని గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఎవరికి వారు మాట్లాడడానికి అర్హత లేదు, హక్కు లేదు, చెప్పే స్తోమత లేదు. అందుకే ఎవరిని పడితే అప్పుడు వారిని చెప్పమని కూడా దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. వద్దని చెప్పడానికి గల కారణం ఇదే. మెస్సియానిక్ సీక్రెసీ అంటే ఆయన గురించి చెప్పగలిగినట్టు స్తోమత కలిగిన వారు తండ్రి దేవుడు మాత్రమే. ఆ తండ్రి దేవుడు కూడా ఎవరికి అనుమతిస్తారో వాళ్ళు మాత్రమే చెప్పాలి, ఇంకెవరు కూడా చెప్పకూడదు. అందుకే మార్కు శుభవార్త 1వ అధ్యాయం 24-25 వచనం చదవండి. నజరేతు నివాసియగు యేసు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని, మాతో నీకేం పని అని ఎవరంటున్నారు? సాతానుడు అంటున్నాడు. మమ్ము నాశనము చేయవచ్చితివా, మమ్ము నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు ఎవరవో నాకు తెలుసు. సాతానుడికి కూడా తెలుసు యేసు ప్రభు ఎవరో. చెప్పు. నీవు దేవుని పవిత్రమూర్తి, నీవు దేవుని పవిత్రమూర్తివి చెప్పు అని అరిచెను. అని అరిచాడు, గట్టిగా అరిచాడు, గాంభీరంగా అరిచాడు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పము. నోరు మూసుకొని, నోరు మూసుకో, షట్ అప్ యువర్ మౌత్. జీసస్ టోల్డ్ ద సేటన్ ఏమేమి తప్పు చెప్పిందండి? తప్పు చెప్పిందా? నువ్వు దేవుని కుమారుడు అయ్యా అన్నది. కానీ ఈయనేమన్నాడు? షట్ అప్ యువర్ మౌత్. ఇది ఆడేం తప్పు అనలేదు కదా, మరి ఎందుకు గెసరాడినా, ఎందుకు ఖండించాడు? షట్ అప్ యువర్ మౌత్, నోరు మూసుకో. తర్వాత నోరు మూసుకొని వీని నుండి వెడలి, నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఫస్ట్ అన్నాడు, అంతే. అని యేసు దానిని గద్దింపగా అది వెళ్ళిపోయింది. చాలు మా ప్రియదైవ ప్రజలారా, ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి ఆయన గురించి ఎవడు అర్హుడు కాదు. అది ఎవరు చెప్పాలి? గాడ్ అలోన్ హ్యాస్ టు సే. దేవుడు మాత్రమే చెప్పాలి, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. అదిగో ఆ పవిత్రమైనటువంటి నది దగ్గర ఆయన జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియమైన కుమారుడు. అది ఆయన మాత్రమే చెప్పాలి, ఇంకా ఏ ఒక్కడు కూడా చెప్పకూడదు. అందుకే ప్రియ సహోదరి సహోదరుల, ఈ మెస్సియానిక్ సీక్రసీ అన్నటువంటి ఈ పదానికి ఉన్నటువంటి అర్థము ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు, దేవుడు మాత్రమే కుమారుడు గురించి మాట్లాడాలా, ఇంకే ఒక్కరు కూడా మాట్లాడడానికి అర్హత లేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్న, అదిగో పేతురుని అడిగినటువంటి ప్రశ్న, ఎవరు సమాధానం చెప్పారు? పేతురు చెప్పాడా, దేవుడు చెప్పారా? దేవుడు చెప్పారు, పేతురు చెప్పలేదు. పేతురికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మరొకసారి చదవండి ఆ మాట. ప్రభు ఏం చెప్తున్నాడు? యోనాపుత్రుడు అయిన సీమోను, నీవు ధన్యుడివి, యువర్ బ్లెస్సెడ్. యువర్ బ్లెస్సెడ్ అంటే అర్థం ఏంటి? నువ్వెంత అదృష్టవంతుడివయ్యా. ఎందుకంటే ఈ మాటలు వచ్చింది ఈ శరీరమును బట్టి కాదయ్యా, ఈ శరీరంలో ఉన్నటువంటి తెలివితేటలు కాదయ్యా, పరలోకమనున్నటువంటి నా తండ్రి నీ చేత అనిపించారు.